వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ లైవ్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ షణ్ముఖ్. సో ఇవాటి మన వీడియో వచ్చేసి ఎస్పీజీ. ఈ వర్డ్ మీరు ప్రతి ఒక్కరు వినే ఉంటారు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే కనుక మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చుట్టూ కూడా కొంతమంది బ్లాక్ కలర్ కోట్స్ వేసుకొని ఆయనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళే ఎస్పీజీ కమాండోస్. సో ఈ ఎస్పీజీ కమాండో ఎలా అవ్వాలో ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. వీళ్ళు ఒక స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని ఓన్ చేసుకుంది. అయితే ఈ ఎస్పీజీ అన్న దానికి ఐపీఎస్ అరుణ్ కుమార్ సిన్హా అని ఆయన ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్. అయితే ఈ ఎస్పీజీ మోటో ఒకటే, ఏంటంటే బ్రేవరీ, డెడికేషన్ అండ్ సెక్యూరిటీ. బ్రేవరీ అంటే శౌర్యం, డెడికేషన్ సమర్పణం, సెక్యూరిటీ మీన్స్ సురక్షణం. సో ఈ మూడు వచ్చేసి ఎస్పీజీ వాళ్ళ యొక్క మోటో. ఎస్పీజీ ఏం వర్క్ చేస్తారంటే వీళ్ళు మన దేశంలోనే హైయర్ అఫీషియల్స్ అంటే వివిఐపి అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారు చూసారా, వాళ్ళకి వీళ్ళు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు. సో వీళ్ళ ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఈ ఎస్పీజీ అనేది మనకి ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ ఎస్పీజీ అనేది మనకి 8th April 1985 లాస్ట్ 38 ఇయర్స్ నుంచి మనకి ఎస్పీజీ వాళ్ళు మనకి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి సర్వీస్ ఇస్తూనే ఉన్నారు. అయితే వీళ్ళు ఓన్లీ ప్రైమ్ మినిస్టర్కే కాదు, కొన్ని కేసెస్లో అంటే క్రిటికల్ కండిషన్స్లో ప్రైమ్ మినిస్టర్ ఫ్యామిలీకి కూడా వీళ్ళు ప్రొటెక్షన్ కల్పిస్తుంటారు. సో ఈ ఎస్పీజీ అనేది మనకి మన ఇండియాలో ఉన్నటువంటి హైయెస్ట్ సెక్యూరిటీ ఫోర్స్. అంటే మనకి ఉన్నటువంటి అన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్లో కల్లా ఈ ఎస్పీజీ అనేది చాలా స్పెషల్ ఫోర్సెస్. వీళ్ళ ట్రైనింగ్ కూడా చాలా పకడ్బందీగా జరుగుతుంది. వీళ్ళ ఫ్యామిలీ గురించి కానీ వీళ్ళ డీటెయిల్స్ గురించి కానీ ఎవరికి బయట వాళ్ళ కుక్కలకు కూడా తెలియదు. ఓన్లీ ఎవరైతే వీళ్ళని ఏజెన్సీ వాళ్ళు ఎవరైతే ఎస్పీజీ ఏజెన్సీ ఉందో వాళ్ళకి మాత్రమే వీళ్ళ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా తెలుస్తుంది. అంత పకడ్బందీగా ఈ ఎస్పీజీ కమాండోస్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా దీనికి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ఎంట్రీ ఏమి ఉండదు. దీనికి ఒకవేళ మీరు ఎస్పీజీ కమాండో అవ్వాలంటే కనుక నేను ఇప్పుడు మీకు ప్రాసెస్ చెప్తాను, అది ఎట్లా ఉంటుందో. సో జాగ్రత్తగా వినండి. ఎస్పీజీ అనేది లాస్ట్ 38 ఇయర్స్ నుంచి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఎస్పీజీలో వచ్చేసి 3000 సెక్యూరిటీ పర్సనల్స్ వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే ఆ వివిఐపిని కాపాడడానికి వీళ్ళ ప్రాణాలని సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉంటారు. అయితే ఈ ఎస్పీజీ డ్రెస్ కోడ్ వచ్చేసి ఇటువంటి స్క్రీన్ మీద చూసినటువంటి బ్లాక్ కలర్ షర్ట్, ప్యాంట్, షూస్ అండ్ బ్లాక్ కలర్ సన్ గ్లాసెస్, ఇంకా లేదా బ్లాక్ కలర్ కోట్ కానీ వీళ్ళ డ్రెస్ కోడ్. సో ఇది వచ్చేసి ఎస్పీజీ యొక్క డ్రెస్ కోడ్. అయితే ఎస్పీజీ అన్న వాళ్ళు నార్మల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా గవర్నమెంట్ అనేది వీళ్ళకి స్పెషల్ కేర్ తీసుకుంటుంది, వీళ్ళకి కానీ వీళ్ళ ఫ్యామిలీస్కి కానీ. అయితే వీళ్ళు మీ స్క్రీన్ మీద చూస్తే కనుక వీళ్ళు వేసుకున్నటువంటి సన్ గ్లాసెస్ ఉన్నాయి చూసారా, వీళ్ళు వేర్ చేసుకున్నటువంటి సన్ గ్లాసెస్. ఆ సన్ గ్లాసెస్ అన్నది ఒక స్పెషల్ గ్లాసెస్తో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి యూజ్, మన ఎస్పీజీ కమాండోస్కి వాళ్ళ ఐస్ని స్మోక్ నుంచి కానీ ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినప్పుడు కానీ వాళ్ళు బాంబు వేస్తారు చూసారా, ఆ బాంబు నుంచి వచ్చేటువంటి స్మోక్ నుంచి వాళ్ళ కళ్ళని రక్షించుకోవడానికి ఈ స్పెషల్ సన్ గ్లాసెస్ అనేది డిజైన్ చేయడం జరిగింది మన ఇండియన్ గవర్నమెంట్, ఓన్లీ ఫర్ ఎస్పీజీ అఫీషియల్స్ కోసం. అయితే వీళ్ళ చేతిలో మీరు రైఫిల్స్ చూస్తున్నారు చూసారా, ఈ రైఫిల్స్ అన్నవి చాలా స్పెషల్ మేడ్. మనకి అన్లైక్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు చూసారా, మనకి లైక్ ఆర్మీ వాళ్ళు, వాళ్ళని తీసుకుంటే కనుక వీళ్ళ రైఫిల్స్ తీసుకుంటే కనుక వీళ్ళ రైఫిల్స్ అనేవి చాలా ఫాస్ట్ అండ్ యాక్యురేట్గా ఉంటాయి. ఎందుకంటే మనకి ఎస్పీజీకి ఏదైనా థ్రెట్ ఉందని తెలిసినప్పుడు వాళ్ళు ఆ వివిఐపిని ఓన్లీ 2 seconds ఆఫ్ టైంలో కాపాడాల్సి వస్తుంది. ఆ టైంలో మనం ఎనిమి అన్న వాడిని వెంటనే బ్రేక్ డౌన్ చేయాలంటే ఈ రైఫిల్స్ అనేవి చాలా ఫాస్ట్గా పనిచేయాలి. వెంటనే ఎస్పీజీ కమాండో ఆ రైఫిల్ తీసి ఎనిమి యొక్క వైటల్ పాయింట్స్ అంటే హెడ్ లేదా చెస్ట్ ఇటువంటి భాగాల మీద షూట్ చేయగానే వెంటనే ఆ ఎనిమి ఎవరైతే ఉన్నారో లేదా టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే బ్రేక్ డౌన్ అయిపోతారు. సో ఆ వివిఐపిని కాపాడడానికి మరింత మనకి టైం ఎక్కువ దొరుకుతుంది. సో అందుకని చెప్పి వీళ్ళ గన్స్ కూడా చాలా స్పెషల్గా మేడప్ అయి ఉంటుంది వీళ్ళ సన్ గ్లాసెస్తో పాటు. అయితే ఎస్పీజీ కమాండో షూస్ ఉన్నాయి చూసారా, ఈ షూస్ మనకి స్పెషల్గా వెపన్స్ ఇంకా కాంబాట్ కోసం తయారు చేశారు. వీళ్ళ షూ లోపల కూడా మనకి ఒక సీక్రెట్ వెపన్ అనేది ఉంటుంది. ఈ సీక్రెట్ వెపన్ ఎప్పుడైనా మన గన్లో కానీ బుల్లెట్స్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోతే వెంటనే మళ్ళీ లోడ్ చేయడానికి వీళ్ళు ఈ షూని వాడతారు. సో అందుకనే వీటిని ఎస్పీజీ కాంబాట్ షూస్ అంటారు. సో ఇటువంటి స్పెషల్ అన్నీ కూడా మన గవర్నమెంట్ ఎస్పీజీ అఫీషియల్స్కి వివైపిని ప్రొటెక్ట్ చేయడానికి ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ ఎస్పీజీ కమాండో అవ్వాలంటే మనకి ఎటువంటి డైరెక్ట్ ఎగ్జామ్ అన్నది ఉండదు. మీరు ఒకవేళ ఎస్పీజీ కమాండో అవ్వాలంటే మీరు కన్ఫర్మ్గా ఏదో ఒక సర్వీస్లో పనిచేసి ఉండాలి. లైక్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్, లేదా బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, లేదా
సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అండ్ ఎస్ఎస్బి సహస్ర సీమా బల్. వీటిలో ఏదో ఒక ఫోర్స్లో అయినా సరే మీరు పనిచేసి ఉంటే గనక మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీ సూటబిలిటీని బట్టి వాళ్ళు మీకు ఎస్పీజీ కమాండో అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎస్పీజీ కమాండో అయిన తర్వాత ఒకవేళ మీకు టెన్యూర్ అనేది ఎస్పీజీ కమాండోగా ఒక 3 ఇయర్స్ అనేది వర్క్ చేయనిస్తారు ఎస్పీజీ కమాండోగా. ఆఫ్టర్ దట్ మీరు మళ్ళీ ఏదో ఒక ఫోర్స్లోకి అలాట్ చేయడం జరుగుతుంది, ఐదర్ ఐపీఎస్ కానీ సిఆర్పిఎఫ్ కానీ బీఎస్ఎఫ్ కానీ. సో ఇది ఎస్పీజీ కమాండో యొక్క వర్క్ టెన్యూర్ 3 ఇయర్స్. సో మీరు ఎవరైనా కనుక ఎస్పీజీ కమాండో అవుదాం అనుకుంటే ఫస్ట్ మీరు ఐపీఎస్ కానీ లేదా సిఆర్పిఎఫ్ కానీ లేదా సిఐఎస్ఎఫ్ లేదా ఐటీపీబీ లేదా పారామిలిటరీ ఫోర్సెస్ లేదా ఎస్ఎస్బి సహస్ర సీమబల్ వీటిల్లో ఏదో ఒక ఫోర్సెస్లో వర్క్ చేసి కన్ఫర్మ్ ఉండాలి. సో ఈ ఫోర్సెస్లో మీరు వర్క్ చేసి ఉంటే కనుక మీరు ఒకవేళ ఆ ఎస్పీజీ అన్నదానికి సూటబుల్ అయితేనే మిమ్మల్ని గవర్నమెంట్ అన్నది ఎస్పీజీ కమాండోని చేస్తుంది. అయితే ఎస్పీజీ కమాండో ట్రైనింగ్ కూడా రెగ్యులర్గా వెరైటీగా ఇంకా వేరుగా ఉంటుంది. మీరు ఆల్రెడీ మీరు సిఆర్పిఎఫ్ ఇంకా ఐపీఎస్ ఫోర్సెస్లో పనిచేశారు కదా, అప్పుడు ఇచ్చే ట్రైనింగ్ కాకుండా ఇప్పుడు ఎస్పీజీలో ఇచ్చే ట్రైనింగ్ చాలా స్పెషల్ అండ్ వెరీ పకడ్బందీగా జరుగుతుంది ఈ ట్రైనింగ్ అనేది ఎస్పీజీ కమాండోస్ది. అయితే ఈ ఎస్పీజీ కమాండో అన్నది నేను మీకు చెప్పినట్లుగా 3 ఇయర్స్ ఎందుకు ఇస్తారంటే ఎస్పీజీలో మనకి యంగ్ అండ్ డైనమిక్ ఉన్నటువంటి వాళ్ళు కావాలి. సో అందుకని చెప్పి ఈ సెక్యూరిటీ ఎస్పీజీ కమాండోస్ని మనకి 3 ఇయర్కి ఒకసారి చేంజ్ చేస్తారు. సో ఎస్పీజీ కమాండోస్ వర్క్ చేసేది ఓన్లీ 3 ఇయర్స్ మాత్రమే. ఈ 3 ఇయర్స్ కూడా గవర్నమెంట్ అనేది వీళ్ళకి చాలా స్పెషల్ ఫోర్సెస్ ప్రొవైడ్ జరుగుతుంది, ఇంకా వీళ్ళ ఫ్యామిలీకి కూడా. అయితే ఎస్పీజీ అవ్వాలంటే కనుక మీరు ఏదో ఒక డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా మీ ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, ఇంకా మీకు ఐసైట్ అనేది మంచిగా ఉండాలి. ఇంకోటి వచ్చేసి మీరు మస్ట్ హ్యావ్ ఏ డిగ్రీ అండ్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఇన్ షూటింగ్లో మీకు ఒక మంచి డిగ్రీ కానీ లేదా ప్రాపర్ ఎక్స్పీరియన్స్ కానీ ఉండాలి. ఆల్రెడీ నేను చెప్పినట్లుగా ఐపీఎస్ సిఆర్పిఎఫ్ ఏదో ఒక ఫోర్స్లో పనిచేసే ఎస్పీజీ అవుతారు కాబట్టి మీకు కన్ఫర్మ్గా ఈ షూటింగ్లో అనేది మంచి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా మీరు బోత్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు కానీ మీకు ఎస్పీజీ అన్నది మీకు పోస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే కనుక ఎస్పీజీ అన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళ చేతుల్లో ఇటువంటి సూట్ కేస్ లాంటిది క్యారీ చేస్తుంటారు. ఇది సూట్ కేస్ కాదు, ఇది ఒక బుల్లెట్ ప్రూఫ్ షీట్. ఈ బుల్లెట్ ప్రూఫ్ షీట్ ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరైనా టెర్రరిస్ట్ కానీ లేదా అటాకర్ కానీ మన వీవీఐపీ మీద అటాక్ చేయడానికి చూస్తే వెంటనే వీళ్ళు ఆ బుల్లెట్ అన్నది మన వీవీఐపీకి తగలకుండా ఈ బుల్లెట్ ప్రూఫ్ దాన్ని షీట్ని అడ్డు పెడతారు. సో దీన్ని సూట్ కేస్ అనుకుంటారు చాలామంది, ఇది సూట్ కేస్ కాదు. ఇది అన్నది మనకి ఒక బుల్లెట్ ప్రూఫ్ షీట్. దీన్ని వీవీఐపీని ప్రొటెక్ట్ చేయడానికి బుల్లెట్ నుంచి వాడతారు. అయితే ఈ ఎస్పీజీ ఫోర్స్ అనేది మనకి టోటల్ 4 వింగ్స్లో డివైడ్ చేశారు. ఫస్ట్ వింగ్ వచ్చేసి టెక్నికల్ వింగ్, సెకండ్ వింగ్ వచ్చేసి కమ్యూనికేషన్ వింగ్, థర్డ్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ వింగ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ట్రైనింగ్ వింగ్. 4 వింగ్స్ మనకి ఎస్పీజీ ఫోర్స్. ఈ 4 వింగ్స్ కలిపితే మనకి ఒక ఎస్పీజీ ఫోర్స్ అన్నది తయారవుతుంది. ఒక్కొక్క వింగ్ గురించి చూద్దాం ఇప్పుడు డీటెయిల్డ్గా. ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నికల్ వింగ్. ఈ టెక్నికల్ వింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ చుట్టూ కూడా కాపలా కాస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఏదైనా సస్పీషియస్గా అనిపిస్తే గనక, ఏదైనా పర్సన్ లేదా ఎవరైనా పర్సన్ సస్పీషియస్గా కనిపిస్తే గనక వాళ్ళని వెంటనే షూట్ చేస్తారు. సో లేదా ఎవరైనా టెర్రరిస్ట్ కానీ అటాక్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళని వెంటనే మనకి బాడీలో ఉన్నటువంటి వైటల్ ఆర్గన్ మీద షూట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఎటువంటి స్పెషల్ షూటింగ్ ఆర్డర్స్ అక్కర్లేదు. వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ని అల్టిమేట్గా రక్షించడమే. సో అందుకని చెప్పి వీళ్ళకి ఎటువంటి షూటింగ్ ఆర్డర్స్ అక్కర్లేదు. ఏదైనా సస్పిషన్గా లేదా ఎవరైనా టెర్రరిస్ట్ కనుక అటాక్ చేయడానికి ట్రై చేస్తే వెంటనే వీళ్ళు షూట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు అంచనా తప్పేసి ఎవరైనా అమాయకుడిని లేదా సిటిజన్ని కానీ షూట్ చేసినట్లయితే వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి వీళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది జాబ్ నుంచి. నెక్స్ట్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ వింగ్. కమ్యూనికేషన్ వింగ్ ఏం చేస్తారంటే వీళ్ళకి హైటెక్ కమ్యూనికేషన్ డివైజెస్ ఇస్తారు ఈ కమ్యూనికేషన్ గ్రూప్లో వాళ్ళకి. సో వీళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడానికి ఉన్నటువంటి ఎస్పీజీ ఫోర్స్ మొత్తానికి కమ్యూనికేషన్ సరిగ్గా మెయింటైన్ చేయడానికి వీళ్ళు ఈ కమ్యూనికేషన్ డివైజెస్ని వాడుతూ ఉంటారు. సో ఇది కమ్యూనికేషన్ వింగ్ చేసే పని. వీళ్ళు టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ అన్నవాళ్ళు. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ వింగ్. ట్రాన్స్పోర్ట్ వింగ్లో ఏం చేస్తారంటే మనకి కమాండోస్ అన్న వాళ్ళు డ్రైవింగ్ని ఛార్జ్ తీసుకుంటారు. అయితే ఇందులో ఎవరైతే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏ కార్లో అయితే ట్రావెల్ చేస్తారో వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ వింగ్ వాళ్ళు ఆ కార్ని డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఆ కార్ అన్నది హైటెక్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. అయితే మనకి ఇటువంటి వెహికల్స్ని డ్రైవ్ చేయడానికి ఒక స్పెషల్ ట్రైనింగ్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద వెహికల్ని అంత క్రౌడ్లో కూడా అంత టెన్షన్లో కూడా ఈజీగా మన సిటిజన్కి ఎటువంటి హాని కలిగించకుండా
మన వీవీఐపీని కాపాడాలి కాబట్టి వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ అన్నది కావాలి ఈ ట్రాన్స్పోర్ట్ వింగ్ వాళ్ళకి. అయితే ఆ ట్రాన్స్పోర్ట్ వింగ్‌లో వాళ్ళు రైడ్ చేసేటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏదైతే కార్ ఉందో ఆ కార్‌కి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ ఉంటది. ఇంకా అది ఆ బాడీ వచ్చేసి కార్ బాడీ ఫైర్ ప్రూఫ్. ఇంకా ఇంజిన్ వచ్చేసి చాలా పవర్‌ఫుల్ ఇంజిన్. ఎంత పవర్‌ఫుల్ అంటే అది మనకి వెరీ షార్ట్ టైమ్ వితిన్ సెకండ్స్‌లో 0-250 కిలోమీటర్స్‌ని స్పీడ్ అందుకోగలదు ఆ వెహికల్ అనేది. ఎందుకంటే మనకి ఓన్లీ 2 సెకండ్స్ ఆఫ్ టైమ్ ఉంది ఆ వీవీఐపీని కాపాడడానికి. సో, అందుకని చెప్పి వాళ్ళు ఎంత పవర్‌ఫుల్ ఇంజిన్ ఉన్నటువంటి కార్‌ని వాడతారు. ఇంకా ఆ కార్‌కి ఉన్నటువంటి టైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైర్స్ ఎవరైనా టెర్రరిస్ట్ గాని, అటాకర్ గాని షూట్ చేసినా సరే పంక్చర్ అవుతాయి గదా! ఆ పంక్చర్ అయినా సరే గూడా ఆ కార్ అనేది పంక్చర్‌తోనే 100 కిలోమీటర్ స్పీడ్ అందుకునే విధంగా ఆ టైర్స్‌ని డిజైన్ జేస్తారు. సో, ఎప్పుడైనా టైర్ పంక్చర్ అయినా గూడా వీవీఐపీని వెంటనే కాపాడడానికి ఈ టైర్స్ అనేది స్పెషల్‌గా డిజైన్ జేయడం జరిగింది. పంక్చర్‌లో గూడా అది 100 కిలోమీటర్ స్పీడ్‌లో ట్రావెల్ అవుతది ఆ కార్ అన్నది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ట్రైనింగ్ వింగ్. ఈ ట్రైనింగ్ వింగ్ ఏం చేస్తదంటే మనకి పేరులోనే ఉంది. ఈ కమాండోస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ట్రైనింగ్‌లో ట్రైన్ చేసేది ఈ ట్రైనింగ్ వింగే. వీళ్ళకి మెయిన్ మోటో ఏమిటంటే బ్రేవరీ, డెడికేషన్ అండ్ సెక్యూరిటీ. అయితే ప్రైమ్ మినిస్టర్‌ని వెంటనే వీళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి వీళ్ళకి ఈ మోటో అన్నది ట్రైనింగ్‌లో చెప్పడం జరుగుతుంది. సో, ఇది ట్రైనింగ్ వింగ్ చేసే పని. మన కమాండోస్‌ని తయారు చేసి మన సెక్యూరిటీ పర్సనల్స్‌కి, వీవీఐపీస్‌కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఈ ట్రైనింగ్ వింగ్ అనేది ఉపయోగపడతది. అయితే మనకి ఆల్రెడీ ఐపీఎస్ ఫోర్సెస్‌లో గానీ, ఎస్ఎస్‌బీ ఫోర్స్‌లో గానీ, సీఆర్‌పీఎఫ్ ఫోర్స్‌లో గానీ ఎవరైతే వర్క్ చేస్తారో పర్సనల్స్ వీళ్ళు ఒకవేళ ఎస్పీజీ కమాండో అవ్వాలంటే వీళ్ళు కొన్ని స్టెప్స్ ఉంటాయి. అదొచ్చేసి ఫస్ట్ వన్ ఇంటర్వ్యూ, సెకండ్ వన్ వచ్చేసి సైకాలజీ టెస్ట్, థర్డ్ వన్ వచ్చేసి వ్రిటన్ టెస్ట్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్. ఫస్ట్ ఇంటర్వ్యూ ఎట్లా జరిగిద్దంటే టోటల్ 5 ప్యానెల్ మెంబర్స్ ఉంటారు. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు. 2 డిప్యూటీ ఐజీస్ ఉంటారు. అండ్ 2 అసిస్టెంట్స్ ఉంటారు. సో, వీళ్ళు ఐదుగురు గూడా మెంటల్ ఎబిలిటీని ఎవరైతే కమాండో అవ్వాలనుకున్నారో వాళ్ళ మెంటల్ ఎబిలిటీని చెక్ చేస్తారు. సో, క్వెషన్స్ అడుగుతూ వాళ్ళ మెంటల్ ఎబిలిటీని వీళ్ళని చెక్ చేస్తారు. సో, ఒకవేళ వీళ్ళు ఇంటర్వ్యూ గనక క్వాలిఫై అయితే నెక్స్ట్ రౌండ్ సైకాలజీ టెస్ట్ ఉంటది. ఈ సైకాలజీ టెస్ట్‌కి వీళ్ళని పంపిస్తారు. ఈ ఎస్పీజీ కమాండోస్‌ని. అయితే ఈ సైకాలజీ టెస్ట్‌లో ఏం చేస్తారంటే సైకలాజికల్ టెస్ట్‌లో ఎస్పీజీ కమాండో యొక్క సైకలాజికల్ అంటే థాట్ ప్రాసెస్‌ని వీళ్ళు టెస్ట్ చేస్తారు ఈ సైకలాజికల్ టెస్ట్‌లో. ఎందుకంటే ఆ పర్సన్ అన్నవాడు మెంటల్‌గా ఎంత ఫిట్‌గా ఉన్నాడు, ఎంత క్విక్‌గా డెసిషన్ తీసుకుంటున్నాడు, ఎంత కష్టమైన సిట్యుయేషన్‌లో అయినా సరే అనేది ఈ సైకలాజికల్ టెస్ట్‌లో టెస్ట్ చేయడం జరుగుతది. నెక్స్ట్ వన్ వచ్చేసి రిటన్ టెస్ట్. ఇది వచ్చేసి ఆప్షనల్. ఇది మన ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్. ఫిజికల్ టెస్ట్ దేనికంటే ఆ పర్సన్ అన్నవాడు ఎంత ఫిట్‌గా ఉన్నాడు, ఎంత కండిషన్స్‌కి ఎటువంటి కండిషన్స్‌కైనా అతను తట్టుకోగలుగుతున్నాడా లేదా, ఇంకా ఎటువంటి కండిషన్‌లో అతని మెంటల్ ఎబిలిటీ ఎలా ఉంది, అతని ఫిజికల్ ఎబిలిటీ ఎలా ఉంది అన్నది కూడా ఈ ఫిజికల్ టెస్ట్‌లో మనకి టెస్ట్ చేస్తూ ఉంటారు. సో, ఈ స్టెప్స్ కనుక పాస్ అయితే మీరు ఒక ఎస్పీజీ కమాండో అయిపోయినట్లే. సో, ఇది ఎస్పీజీ కమాండో అవ్వడానికి ప్రాసెస్. ఒకసారి మీరు ఎస్పీజీ కమాండో అయిన తర్వాత గవర్నమెంట్ మీ ఫ్యామిలీకి గానీ, మీకు గానీ చాలా ఫోర్సెస్ ఇంకా స్పెషల్ ఆఫర్స్ ఇస్తూ ఉంటది. లైక్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే కూడా స్పెషల్‌గా ట్రీట్ చేస్తూ ఉంటది ఎస్పీజీ కమాండోస్‌ని. అయితే వీళ్ళు జాబ్ టెన్యూర్ వచ్చేసి ఓన్లీ 3 ఇయర్స్ మాత్రమే. సో, ఇంతటితో నేను ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. సో, థాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కంటెంట్ నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. సో, థాంక్ యూ.